చూస్తూ ఉంటే బెట్టింగ్ బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తుంది కొంతవరకు. క్రికెట్, బెట్టింగ్, ఆ మనీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇది ఎవరైనా రియల్ స్టోరీ నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా ఎవరైనా? ఇదేనా? రియల్ స్టోరీ కాదండి, కంప్లీట్గా ఫిక్షనల్. బట్ బయట వింటున్న విషయాలు కొన్ని కొన్ని ఉంటాయంట, ఆ బెట్టింగ్స్ కానీ అవన్నీ కానీ. బట్ దట్స్ నాట్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిలిం. మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిలిం ఇస్ ఫాదర్ అండ్ సన్. అండ్ ఒకడు ఇంకా ఒక కామన్ మ్యాన్ ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లంలో పడితే దాని నుంచి ఎట్లా బయటకు వచ్చి మొత్తం మంది ఎట్లా ఫిగర్ అవుట్ చేసుకుంటా అనేది ఇది పాయింట్ అండి. బెట్టింగ్ విల్ బి దేర్, బట్ అది సినిమాలో చూడండి. ఓకే, మీరు ఇప్పుడు క్యారెక్టర్ లాగా స్టార్ట్ అయ్యి హీరో లాగా ఎండ్ అవుతుంది ఈ క్యారెక్టరేషన్ అన్నారు. చూస్తుంటే టూ మెనీ ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎలా కన్వే చేస్తారు? అంటే ఫస్ట్ ఫిల్మ్ అంటున్నారు మీరు, అంటే ఒక థ్రిల్లర్ కనిపిస్తూ ఉంది, క్రైమ్ కనిపిస్తూ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ అంటూ ఉన్నారు, బెట్టింగ్, క్రికెట్, ఇవన్నీ టూ మెనీ ఎలిమెంట్స్ మీకు అట్లా హ్యాండిల్ చేయడం అనేది ఫస్ట్ ఫిల్మ్లో డిఫికల్ట్ అనిపించలేదా? సార్ ఇప్పుడంటే ఈవెంట్ఫుల్ ఉండడం అనేది నాకు చాలా ఇష్టం అండి సినిమాలో. అంటే ఇట్లా థింగ్ షుడ్ గో ఫార్వర్డ్. సో అది అంటే మీరు సినిమా చూసిన తర్వాత క్లారిటీ ఉంటుంది అండి, అది కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, చాలా నీట్గా ఉంటుంది సినిమా. అంటే ఇట్లా మీరు ఫాలో అయితే వెళ్ళిపోతారు అంతే, ఇంకా దాన్ని ఎలిమెంట్స్ లాగా కానీ ఎక్స్ట్రా కానీ ఏమనిపించదు మీకు. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఓకే, కార్తికేయ గారు, మీరు ఎప్పుడైనా బెట్టింగ్స్ వేశారా? లేదండి, ఎప్పుడు వేయలేదు. అంటే మహా అయితే సరదాగా ఏదో ఈరోజు ఇది గెలుస్తుందా అది గెలుస్తుందా నేను ఇది అనుకుంటున్నాను జనరల్ ఫ్రెండ్తో అనడం, కానీ మనీ బెట్టింగ్ ఎప్పుడు వేయలేదు. ఓకే, ఆల్ ద బెస్ట్. కార్తికేయ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇది ఒక క్రికెట్ బ్యాక్డ్రాప్ సంబంధించింది కాబట్టి, సో అవుట్ ఆఫ్ ద బాక్స్ 2 క్వశ్చన్స్. ఒకటి, మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు? అంటే ఓవరాల్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఇష్టం. యువరాజ్ సింగ్ గారు. సో బేసిక్గా ఏ క్రికెటర్ బయోపిక్లో కార్తికేయ గారికి యాక్ట్ చేయాలని ఉంది? అంటే యువరాజ్ సింగ్ చేయొచ్చు, కానీ నాకు అది లెఫ్ట్ హ్యాండ్ రాదు, నేను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ని. అంటే నా ఫిట్నెస్కి దానికి కోహ్లీ అయితే బెటర్ ఏమో. సో రీజన్ తెలుసుకోవచ్చా? ఐ మీన్ అంటే దేని కోహ్లీ అనడానికి? అదే అంటే ఆయన అగ్రెషన్ చాలా నచ్చుతుంది నాకు. ఉన్నంతసేపు ఫీల్డ్లో ఒక ఫైర్తో ఉంటాడు. అట్లా ఆ పరిగెత్తే విధానం కానీ, త్రోస్ వేస్తున్నప్పుడు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ ఆ అగ్రెషన్ ఇన్ ద మ్యాచ్ మస్తు హీరోయిక్ అనిపిస్తుంది చూడడానికి. సో అలాంటి క్యారెక్టర్ ఒకటి పోర్ట్రే చేస్తే బాగుంటుంది స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈసారి కప్ నాంది. ట్రాల్ చేస్తున్నావా? అయ్యో, ట్రోల్ కాదన్న, జస్ట్ మామూలుగా కంబ్యాక్ ఇచ్చారుగా, సరే క్వాలిఫైయర్స్ లో పోయింది అంతే. థ్యాంక్ యూ అన్న.